సైబీరియన్ హస్కీ జాతి శునకాలంటే డాగ్ లవర్స్ని తీవ్రంగా ఆకర్షిస్తాయి. అంటే వాటిని చూడగానే హస్కీ జాతి శునకాలు ఎలా ఉంటాయంటే నీలి కళ్ళు. అంటే మిగతా శునకాలతో పోలిస్తే ఈ శునకాలు చూడడానికి కాస్త నక్క, అదేవిధంగా తోడేలు మాదిరి కనిపిస్తూ ఉంటాయి. ఐస్ ఏదైతే ఉన్నాయో కళ్ళు ఆ బ్లూ కలర్లో ఉంటాయి, నీలి రంగులో కనిపిస్తాయి. సో ఇది మంచి మనస్తత్వం. అంటే వీటి ప్రవర్తన చూస్తే ఏ విధంగా ఉంటుందంటే మనిషిని చూడగానే దగ్గర రావడం, ఇలాంటి ప్రవర్తనతోని చాలామంది డాగ్స్ లవర్స్ని ఇవి ఆకట్టుకుంటాయి. అందుకనే మన దగ్గర హైదరాబాద్లో ఎన్ని క్రాస్ బ్రీడ్ శునకాలు ఉన్నప్పటికీ కూడా సైబీరియన్ హస్కీ జాతి శునకాలని కొనడానికి తీసుకోవడానికి చాలామంది డాగ్స్ లవర్స్ ముందుకు వస్తూ ఉంటారు, ఇష్టపడుతుంటారు. అయితే ఎంతోమంది డాగ్ లవర్స్ని ఇష్టపడేటువంటి హస్కీ జాతి శునకాలని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే శంకరపల్లి పటాన్ చెరువు రోడ్డు మధ్యలో వాటిని వదిలేసి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఆ శునకాలు అక్కడ నీరు లేక, సరైన ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు గురవుతుందని చెప్పుకోవచ్చు. ఎస్, ఈ హస్కీ జాతి శునకం ఏదైతే ఉన్నాయో డాగ్స్, ఇవి ఒక్కో శునకం విలువ 70,000 రూపాయలు ఖరీదు ఉంటుంది. 70,000 ఖరీదున్నటువంటి శునకం, ఒక్కొక్క శునకం. మరి ఈ ఏప్రిల్ 21వ తేదీ నాడు 10ల సంఖ్యలో 10 కంటే ఎక్కువ ఉన్నటువంటి శునకాలని శంకర్పల్లి పటాన్ చెరువు మధ్యలో వాటిని ఒక కంటైనర్లో వచ్చి వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళినట్టుకైతే మనకు కొంతమంది సీసీటీవీ ఆధారంగా తెలియడం జరిగింది. అయితే ఈ శునకాల స్వభావం ఏంటంటే ఎక్కువ ఎండ వేడిమి తట్టుకోలేవు. ఇవి వేడి కొంచెం కూడా తట్టుకోలేవు, ఎక్కువ చల్లదనాన్ని ఇష్టపడతా ఉంటాయి. సో టైంకి ఫుడ్ కానీ వాటర్ కానీ ఉండాలి. ఏదైతే మనం బయట వీధి శునకాలు ఉంటాయి కదా, వాటి లెక్క ఉండదు ఈ హస్కీ జాతి శునకాలు. చాలా డిఫరెంట్. వీధి మన స్ట్రీట్ డాగ్స్కి, అదేవిధంగా ఈ హస్కీ డాగ్స్కి చాలా తారతమ్యం, చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఇవి స్ట్రీట్ డాగ్స్ ఏమో ఎంతసేపు అయినా ఎంత వేడినైనా తట్టుకుంటాయి. కానీ ఈ హస్కీ డాగ్స్ చూసుకుంటే ఎండ వేడి మీద తట్టుకోలేవు, చల్లదాన్ని ఇష్టపడతాయి, టైంకి ఆహారం ఉండాలి, టైంకి వాటర్ ఉండాలి. అలా లేకపోతే ఇవి చాలా ఇబ్బందులు పడతాయి. అయితే ఎవరైతే ఈ ఏప్రిల్ 21వ తేదీ నాడు ఈ పటాన్ చెరువు, అదేవిధంగా శంకరపల్లి మధ్యలో నడి రోడ్డు మధ్య విడిచిపోయారు కదా, ఈ ఎండ వేడిమిని, ఈ వాతావరణాన్ని తట్టుకోలేక ఇప్పటికీ ఒక శునకం కూడా చనిపోయింది. మరికొన్ని శునకాలన్నీ కూడా నీరు లేక, ఆ ఎండ వేడిమి తట్టుకోలేక చాలా అంటే చాలా నీరసంగా బక్కపలచగా అయిపోయిందని చెప్పేసి మనం చూసుకోవచ్చు విజువల్స్లో. మరికొంతమంది ఏమో వీటిని చూసి దూరం నుండి చూసి నక్కలేమో అని చెప్పేసి భయపడి పారిపోతున్నారు. మరికొంతమంది వీటిని చూసి చాలా క్యూట్ ఉందని చెప్పేసి కొంతమంది కారులో వీటిని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సో మరికొన్ని కుక్కలు మాత్రం అక్కడ రోడ్డు పైన అక్కడ ఆహారం కోసం, అదేవిధంగా నీరు కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు వదిలి వెళ్ళింది కూడా నిర్మానుష్యమైన ప్రాంతం. అక్కడ కనీసం ఏది లేక ఎడారి లాంటి ప్రాంతంలో వాటిని వదిలేసి వెళ్ళారు. నీరు లేదు, కనీసం ఒక మనుషులు కూడా కనిపించారు. అలాంటి ప్రాంతంలో ఈ హస్కీ డాగ్ను వదిలేసి వెళ్ళడం అనేది ఇది చాలా దారుణం అంటూ డాగ్ లవర్స్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వీటిని కొంతమంది గమనించి దీన్ని ఒక దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే సీసీటీవీ ఫుటేజ్లో ఏదైతే ఏప్రిల్ 21వ తేదీ ఉందో ఒక కంటైనర్ అనేది వచ్చింది కదా, ఆ కంటైనర్ ఈ శునకాలని అక్కడ వదిలేసి వెళ్ళింది. ఏదైతే శంకరపల్లి పటాన్ చెరువు మధ్యలో వదిలేసి వెళ్ళింది కదా, అయితే ఆ పోలీసులు ఏదైతే వాళ్ళు విచారణ చేపట్టారో, అయితే ఆ కంటైనర్ ఏదైతే ఉందో కల్వరి టెంపుల్ ఉంది కదా మన హైదరాబాద్లో, ఆ కల్వరి టెంపుల్కి సమీపంలో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఒక కంటైనర్గా, ఆ వ్యాన్గా అన్నట్టుగా అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఇది వారిదేనా, పూర్తిగా కల్వరి టెంపుల్ వారిదేనా, మరి అది ఆ కంటైనర్, ఆ వ్యాను మరి వారికి సంబంధించిన శునకాలేనా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో మరి చూడాలి, మరి ఒక్క శునకం విలువ 70,000 రూపాయలు ఉన్నటువంటి ఇలాంటి శునకాలని మరి వాళ్ళు కొనుగోలు చేసి ఇలా బయట వదలాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం కూడా తెలుసుకోవాలి. మరి ఎందుకు వాళ్ళకి ఆలోచన వచ్చింది? ఎందుకంటే మూగ జీవాలు స్ట్రీట్ డాగ్స్కి ఏమైనా అయితే మనం చూస్తే మనం తట్టుకోలేము, అయ్యో పాప అని చెప్పేసి అంటాం. అలాంటిది ఇది ఇంకా కంప్లీట్ డిఫరెంట్. హస్కీ డాగ్స్ ఇవి. సో వేడి తట్టుకోలేవు, ఎక్కువ బయట ఉండలేవు, టైంకి ఆహారం ఉండాలి, వాటర్ ఉండాలి. అట్లా లేకుండా దాదాపు 20 రోజులుగా వస్తుంది ఇప్పుడు ఒక అడవిలో సరైన ఆహారం, టైంకి సరైన వాటర్ లెక్క
ఒక శునకం చనిపోయింది ఆల్రెడీ కూడా తట్టుకోలేక. మరి చూద్దాం మరి ఈ వెనకాల ఎవరు ఉన్నారు అంటే వారితో కాక పెంచి పోషించేటువంటి వారి దగ్గర ఆధారం లెక్క వదిలేశారా లేదంటే ఇతర కారణాలు ఉన్నాయన్న దానిపైన అయితే మనం చూడాలి.